హాయ్! నమస్తే ఆల్. ఇది సండే వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఇలాగ అన్ని పువ్వులన్నీ చూసుకొని కాసేపు చెట్లు చూసుకుంటాను. ఈరోజు బాగా కాసాయి పువ్వులు. మార్నింగ్ లేవగానే ఆ పీస్‌ఫుల్ మైండ్‌తో అలా మొక్కలు పట్టుకున్న పూలు చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇది నాకు డైలీ రొటీనే. మాకు ఈ మందారం మొక్క చాలా మంచిగా పూలు కాసేది. ఎందుకో ఏమైందో తెలీదు గానీ ఇలా మొగ్గ చిన్నగా ఉన్నప్పుడే విరిగిపోతుంది. అదేదో వాడిపోయినట్టు ఏదోలాగా అయి రాలిపోతుంది. ఎందుకో మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మొత్తం ముగ్గులు పెట్టేసుకున్నాను. డైలీ అయితే చాక్ పీస్‌తోనే పెట్టేసుకుంటాను. ఇటు అటు తిరుగుతున్నప్పుడు పోతుందన్నట్టు. ఫ్రైడే, సాటర్డే అలా ఏదైనా అకేషనల్‌గా ఉన్నప్పుడు కాస్త ముగ్గుతోను అలా వేస్తాను. కొంచెం కలర్స్ వేయడం అలా. లేకపోతే డైలీ చాక్ పీస్‌తోటే వేస్తాను. అంత టైం సెట్ అవ్వదు. కాకపోతే ప్రతిరోజు క్లీన్ చేసుకొని వేసుకోవడం అయితే వేసుకుంటాను. ఇక ఇడ్లీ చేద్దామన్నట్టు పల్లి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. నాకు పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. ఇడ్లీ, పెసరట్టు, దోస ఎందులో కన్నా ఫస్ట్ పల్లి చట్నీనే ప్రిఫర్ చేస్తాను. టొమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ జస్ట్ ఆయిల్‌లో వేయడమే అనమాట అంతే. కొంచెం చింతపండేస్తాను. ఆ పల్లీలకంతా పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకుంటాను స్మూత్‌గా అంతే. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏవైనా రెసిపీస్ కావాలంటే ఫర్దర్‌గా ఎప్పుడైనా పెడతాను గానీ, ఇదేదో వ్లాగ్‌లాగా చేస్తున్నాను గదా! మళ్ళీ అవంతా చెప్తూ పోతే పెద్దగా అయిపోతుంది. ఇంక ఇడ్లీకి పెట్టేసుకుంటున్నాననమాట. ఇప్పటికి టైం ఇవాళ 9:30 వరకు అయిపోయింది. కొంచెం లేట్ అయింది. సండే గదా! కొంచెం లేట్‌గా లేచాను. ఇడ్లీ అయిపోయింది. పక్కన కారప్పొడి పెట్టేసుకొని తినేసాను. ఇంకా చూడండి ఇడ్లీ చేసినప్పుడు ఉంటాయి అంట్లు. అవి లేడీస్‌కే తెలుస్తాయి. కానీ క్లీన్ చేసుకున్న తర్వాత అంతే పీస్‌ఫుల్‌గా ఉంటది. సింక్ అలా ఉంటే మాత్రం అసలు ప్రశాంతంగా ఉండదు. మార్నింగ్ చూసిన పువ్వులు ఇలా కట్టేసాననమాట. నాకు కొంచెం గూడా ఆయిల్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఎవరైనా అమ్మాయిలు ఆయిల్ లేకుండా ఉండాలి అని ప్రిఫర్ చేస్తారు. మంచిగుంటదని. కానీ నాకు ఆయిల్ పెట్టుకుంటేనే మనశ్శాంతిగా హాయిగా ఉన్నట్టు అనిపిస్తది. ఇంకా మధ్యాహ్నానికి లెమన్ రైస్, ఆలు ఫ్రై చేశాననమాట. పెద్ద స్పెషల్స్ ఏం చేసుకోలేదు. ఇంకా సండే గదా! వాషింగ్ డే అన్నట్టు ఆ బట్టలు వాష్ చేసి ఆరేసుకుంటున్నాను. అప్పటికే టైం 2:30 పైనే అయిపోయింది. సూర్యభగవానుడు మాత్రం గట్టిగా కొట్టేస్తున్నాడు. అది ఆరేసొచ్చే వరకే నాకు ఇంట్లోకొచ్చే వరకి కళ్ళు బయలుగమ్మినట్టు అయింది. చాలా ఎండ ఉంది రీసెంట్ డేస్‌లో ఎందుకో మరి. ఇవాల్టితో వైశాఖ మాసం ఎళ్ళిపోయి జ్యేష్ఠ మాసం వచ్చినా సరే మరి ఇంత ఎండలున్నాయి ఏంటో అసలు. ఇంకా పని అయిపోయిన తర్వాత కాసేపు రా టాక్స్ వంశీ గారిది వీడియో చూశాను. నమ్రతా మోహన్ గారు చేశారు. వీడియో మాత్రం చాలా బావుంది. అన్న కంటెంట్ ఎప్పుడు బానే ఉంటుంది. కానీ ఇది చాలా బావుంది. చూడండి వీలైతే మాత్రం. ఇంకా తర్వాత ఆ బట్టలు మడత పెట్టడం అనేది నాకు పెద్ద టాస్క్. ఇంకా అది చూస్తూ అన్న వీడియో చూస్తూ ఆ బట్టలన్నీ మడత పెట్టేశాను. ఒకదానికొకటి అందుకే నా ఫేస్ కూడా చూడండి ఎలా ఉందో. నాకు బట్టలు పెట్టడం అంత చిరాకు ఇంకొకటి ఉండదు. కానీ తప్పదు గదా! ఇంక ఈవినింగ్ అయ్యేవరకి ఫ్రెష్ అయిపోయి నాకు మామూలుగా డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత హనుమాన్ చాలీసా చదవడం అలవాటు. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా చదువుతాను. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మొత్తం పెడితే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో ఛానల్‌కి అన్నట్టు నేను పెట్టలేదు. పైగా మన వాయిస్ కూడా అంత గొప్పగా ఏముండదు. తులసీదాస సదా హరిచేర ఈ జైనాద హృదయ మహాడేర జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవ కినాయి జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవ కినాయి. ఇవాల్టికైతే ఇంతే ఈ వీడియో. జై శ్రీరామ్.